మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం పంచమి తిథి రావటం యాదృచ్ఛికం. సోమవారం పంచమి తిథి నాడు తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే మీ జాతకం మారిపోతుంది, కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారము పంచమి తిథి రోజు మీరు ఉదయాన్నే లేచి తలుపు తీసిన వెంటనే ఒక పని చేయండి. ఈ పని చేయటం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు డబ్బు వరదలాగా మీ ఇంటికి వస్తుంది. మీ జాతకం మారిపోతుంది. మీరు పడుతున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. సోమవారము పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఎవరైతే తలుపు తీయగానే ఈ పని చేస్తారో వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో ఆనందము మరియు శ్రేయస్సు నెలకొంటాయి. కుటుంబంలో జరిగే గొడవలు తగ్గుతాయి. సోమవారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజు తలుపు తీయగానే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో, జాతకం బాగోలేదని చింతిస్తూ ఉన్నారో, ఇంటిలో సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయని బాధపడిపోతూ ఉన్నారో, అలాంటి వారు రేపు సోమవారము పంచమి తిథి నాడు తలుపు తీయగానే గుమ్మం దగ్గర ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా తొలగిపోతుంది. జాతకం మారిపోతుంది. జాతకంలో దోషాలు ఉండటం వల్ల కూడా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మనశ్శాంతి కరువవుతుంది. వీటితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతాయి. నరదృష్టి, నరఘోష వంటివి పెరగటం వల్ల ఇంటిలో వారికి కూడా కాలం కలిసి రాదు. ఇంటిలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంటిలో ఉండదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు పెరిగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటిలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే, కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రేపు పంచమి తిథి రోజు ఈ పనిని చేయండి. ఉదయం తలుపులు తీసిన వెంటనే ఈ పనిని చేయండి చాలు. ఇక మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది. మరి పంచమి తిథి రోజు తలుపు తీయగానే ఏం చేయాలో తెలుసుకునే ముందు, సప్త ఋషులలో ఒకడైన గౌతమునికి సంబంధించిన కథను విందాం. ఈ కథ ప్రేమే త్యాగానికి మూలం అనే సత్యాన్ని తెలియజేస్తుంది. చాలా బాగుంటుంది. ఈ కథ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకరోజు గౌతముడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడు దీక్ష నుంచి విరమించాక ఒక ఏనుగు పిల్ల ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా చూశాడు. దాని తల్లి ఎక్కడుందోనని ఆ ప్రాంతమంతా వెతికాడు. ఆ ఏనుగు పిల్ల తల్లి లేక ఒంటరిగా సంచరిస్తూ ఉంటే గౌతమునికి దానిపై ఎంతో జాలి కలిగింది. తల్లి లేని పిల్ల అంటూ దాన్ని తనతో తీసుకొచ్చాడు ఆశ్రమానికి. ఆ ఏనుగు పిల్లను పుత్రుని కన్నా ఎక్కువ ప్రేమగా లాలించాడు. రోజు తనతో తీసుకువెళ్ళేవాడు. గౌతముడు తపస్సు చేసుకుంటుంటే చెట్టు నీడన విశ్రమించేది ఆ పిల్ల ఏనుగు. గౌతమునికి ఆ ఏనుగు పిల్లే సమస్తమయ్యింది. దాని పోషణ బాధ్యత ఆనందంగా స్వీకరిస్తూ ఆ ఏనుగే తన కుమారుడు అని తృప్తి పడుతూ కాలం గడుపుతున్నాడు గౌతముడు. ఆ పిల్ల ఏనుగు మెల్లమెల్లగా ఆరోగ్యంగా పెరిగి పెద్ద ఏనుగై అడవిలో స్వేచ్ఛగా తిరగటం మొదలెట్టింది. అయితే ఆ ఏనుగుపై ఒక రాజు దృష్టి పడింది. అతడు ధృతరాష్ట్రుడనే రాజు. ఆ అడవిలో తిరిగే ఏనుగు ఎవరిదని వివరం తెలుసుకున్నాడు. గౌతమ ముని ఏనుగుని పెంచి పెద్ద చేశాడా అని ఆశ్చర్యపోయాడు ఆ రాజు. ఋషీశ్వరులకు గోవులు కావాలి గాని ఏనుగెందుకు అనిపించింది ఆయనకు. ఆ ఏనుగును తానెలాగైనా సరే పొందాలని అనుకున్నాడు ఆ రాజు. రాజు గౌతమాశ్రమానికి వచ్చాడు. ఆ ఏనుగును తనకిమ్మని గౌతముని కోరాడు. గౌతముడు ఆ మాటకు చాలా బాధపడి, అది చూడడానికే ఏనుగు, కానీ అది తన కొడుకుతో సమానం. తల్లి లేని ఆ పిల్ల ఏనుగును తను ఎంత ప్రేమగా పెంచుకున్నాడో చెప్పాడు. రాజు కోరికను తీర్చలేనన్నాడు. ఆ ఏనుగు తనకు సమిధులు తెచ్చి ఇస్తుంది, పర్ణశాలను కాపాడుతోంది. దీన్ని ఎవరికి ఇవ్వను అన్నాడు గౌతముడు. ఆ ఏనుగుకు బదులు 10,000 గోవులను ఇస్తాను, అలాగే 1,000,000 బంగారు నాణ్యాలను కూడా ఇస్తానన్నాడు రాజు. అయినా గౌతముని మనసు మారలేదు. రాజుకు కోపం వచ్చింది. ఈ ఏనుగు తనకు వాహనంగా కావాలనే కోరిక పెరిగింది. గౌతముని మనస్సు మారలేదు. దాంతో గౌతముడు రాజు వాదోపవాదాలకు దిగారు. చివరకు గౌతముడు ఇలా అన్నాడు, యమ సభకు వెళదాం. పుణ్యకర్మలు చేసిన వారు ఆనందంగా ఉండటం కనిపించే సభ అది.
అక్కడికి వెళ్దాం పద అన్నాడు శాంతంగా. కానీ రాజుకు ఇంకా కోపంగానే ఉంది. నాస్తికులు పాపాత్ములు వెళ్ళే చోటికి నేనొస్తానా, రాను అన్నాడు. యముడు పుణ్యాత్ముడే కదా, నిన్ను ఆదరిస్తాడు అన్నాడు గౌతముడు. అక్కడకు రానన్నాడు. పోనీ ఆకాశగంగ దగ్గరికి వెళ్దాం రా అన్నాడు గౌతముడు. ఆ ప్రాంతానికి వెళ్ళటం ఇష్టం లేదు రాజుకు. ఎందుకంటే అతిథులకు అన్నం పెట్టగా మిగిలిన దాన్ని గ్రహించేవారు, అప్రతిగ్రహ వ్రతం కలవారు వెళతారక్కడికి. నేను రాజును, అక్కడికి రాను, నీ ఏనుగును ఇచ్చెయ్యి అన్నాడు. గౌతమునికి రాజు భావం ఇంకా అర్థం కాలేదు. పోనీ మేరుపర్వత ప్రాంతానికి వెళ్దాం, అక్కడ ఏనుగునిస్తాను అన్నాడు. అది సత్యం, దయ మొదలైన సద్గుణాలున్న మహర్షులు ఉండే చోటు. అక్కడికి నేను రానన్నాడు రాజు. గౌతముడు చాలాసేపు ఆలోచించాడు. రాజు ఏం చెప్పినా ఏదో ఒక వంక చెప్తూ ఉన్నాడు. ఎలా అని అనుకొని, పోనీ ముల్లోకాలు సంచరించే నారద మహర్షి దగ్గరకు వెళ్దాం, ఆ నారద మహర్షి విహరించే వన ప్రాంతానికి వెళ్ళి మనసు తీరా మాట్లాడుకుందాము, ఏనుగును అక్కడిస్తాను అన్నాడు ముని. రాజు తల అడ్డంగా తిప్పాడు. ఆ ప్రాంతం సంగీత నృత్యాలతో నిండి ఆనందంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళే చోటుకు ఒక రాజును నేను వస్తానా అన్నాడు. ఉత్తర దిక్కు భూములు చాలా బాగుంటాయి. అక్కడ ప్రాంతం అంతా దేవతల భూమిలా ఉంటుంది. ఆ ప్రాంతం అన్ని కోరికలను తీరుస్తుంది. అక్కడకు వెళ్దాం, నా ఏనుగును అక్కడ నీకిస్తాను అన్నాడు గౌతముడు. అది కామ హింసారతులు వెళ్ళే చోటు, నేనా వెళ్ళేది అన్నాడు కోపంగా. గౌతమునికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. చంద్రలోకానికి వెళ్దాం అన్నాడు ఎంతో ఉత్సాహంగా. అక్కడికి దాతలు వెళ్తారు, రానన్నాడు రాజు. పోనీ సూర్యలోకానికి, రాను, ఉపస్వాధ్యాపరులు వెళ్ళే చోటది, ఇంద్రుని దగ్గరికి వెళ్దాం, మనుషులందరూ ఇంద్రలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు కదా అన్నాడు. ఇది విని రాజు, ఆ ఇంద్రలోకానికి 100 యజ్ఞాలు చేసేవారు వెళతారు, నేను అక్కడికి రాను అన్నాడు. గోలోకానికి వెళదామా అంటే అది గోదాన పరులకు, బ్రహ్మచర్య దీక్షా పరులకు తగిన చోటు, తీర్థయాత్రా పరులకు లభించే చోటు అది, అక్కడికి రాను అన్నాడు రాజు. గౌతముడు చివరిగా బ్రహ్మలోకం వెళదాం, అక్కడ ఏనుగును నీకిచ్చేస్తా అన్నాడు. దానికి రాజు ముఖం విప్పారలేదు. ఆధ్యాత్మ పరులైన నిస్సంగులైన వారు వెళ్ళే చోటు, నాకెలా సాధ్యం, ఏనుగుని ఇచ్చేయి, దాన్ని అలంకరించి వాహనంగా ఉపయోగించుకుంటాను అన్నాడు రాజు. ఆ మాటలకు ముని రాజు వంక తదేకంగా చూశాడు. ఇతడు నిజంగా రాజేనా, తన ఏనుగును కోరి వచ్చిన రాజా ఇతను? గౌతముడు మళ్ళీ రాజు ముఖంలోనికి కళ్ళల్లోకి చూశాడు. ఇతడు ధృతరాష్ట్ర మహారాజునని పేరు చెప్పుకున్నాడంతే, ఇతడు సామాన్యమైన రాజు కాదు అని గౌతముని మనస్సు చెప్పింది. దేవేంద్రుడవు నీవు, అన్ని లోకాలలోనూ తిరగగలవు కదా, నీకు ఏ ఆటంకం ఉండదు కదా అన్నాడు మళ్ళీ ఆ రాజును తదేక దీక్షతో చూస్తూ. ఏనుగు ఆ పక్కనే ఉంది, దాని వంక చూశాడు రాజు. దేవేంద్రుడు గౌతమునికి సాక్షాత్కరించాడు. ఈరోజు నా భాగ్యం పండింది. ఈ మాతాంగ నిమిత్తంగా ఋషీశ్వరుడువైన నీతో ఇంత సమయం సంవాదం చేశాను, మీరేదైనా కోరుకోండి తీరుస్తాను అన్నాడు దేవేంద్రుడు. గౌతముని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతవరకు తను సంభాషించింది ఇంద్రుడితోనా? నా పుత్రుడైన ఈ ఏనుగును వదిలి నేను ఉండలేను, దాన్ని వదిలివెయ్యండి అని కోరాడు గౌతముడు. ఇంద్రుడికి ఎంతో సంతోషం కలిగింది. ఈ ఏనుగును నీ నుండి వేరు చేయను, నన్ను ఎవరూ గుర్తించరు, కానీ నీవు నన్ను ఇంద్రునిగా గుర్తించావు. నీవు మహర్షివి, మహాత్ముడివి, నిన్ను నీ ఏనుగును కూడా నీతో పాటు స్వర్గానికి తీసుకువెళ్తాను అన్నాడు గౌతముడు. గౌతముడు ఇంద్రునికి నమస్కరించాడు. ఏనుగు ఆనందంతో దాని చిన్న కళ్ళను అటూ ఇటూ తిప్పింది. ఈ కథ ద్వారా ఎన్నెన్ని లోకాలున్నాయో తెలిసింది. పైగా మునీశ్వరుడు మరేమీ కోరుకోకుండా ఏనుగును తనతో ఉండనీయమనడం వల్ల ఆ ముని నిష్కలంక ప్రేమ తెలిసింది. త్యాగానికి ప్రేమే కారణమని మనకు అవగతమవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, రేపు పంచమి తిథి నాడు నిద్రలేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి ముఖము కడుక్కొని గుమ్మాన్ని కూడా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించండి. ఆ తర్వాత 2 ప్లేట్లు తీసుకోండి లేదా 2 ప్రమిదలు తీసుకోండి. వాటిని గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేట్లో గల్లులుప్పును వేయండి. ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. ఆ నిమ్మకాయను 2 భాగాలుగా కట్ చేసి ఉప్పుపై పెట్టండి.
ఇప్పుడు ఆ 2 నిమ్మకాయలపై ముద్ద కర్పూరాన్ని కూడా పెట్టి కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ సంకల్పం చెప్పుకొని నిమ్మకాయపై పెట్టిన కర్పూరాన్ని కాల్చండి. నిమ్మకాయ మరియు ఉప్పు మీ ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని తరిమివేస్తుంది. మీ జీవితంలో మరియు మీ కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి. ఈ రెండిటికి పరిహార శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది. ఇక అది పూర్తిగా కాలిపోయిన తర్వాత వాటిని తీసి బయట ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. ఈ పరిహారం చీకటితో అంటే సూర్యోదయం కాకముందే చేయాలి. చాలా రహస్యంగా చేయాలి. పంచమి తిథి నాడు ఇలా తలుపు తీసిన వెంటనే వీటిని గుమ్మం వద్ద కాల్చటం వల్ల రాత్రిపూట ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరుతుందో అది వెళ్ళిపోతుంది. గందరగోళంగా ఉన్న ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. వీటిని కాల్చటం వల్ల మీ ఇంటిలో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటిపై ఉన్న ఏడుపులు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ పంచమి తిథి నాడు తలుపు తీయగానే ఈ పని చేసి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. సోమవారము పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఎవరైతే తలుపు తీయగానే ఈ పని చేస్తారో వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో ఆనందము మరియు శ్రేయస్సు నెలకొంటాయి. కుటుంబంలో జరిగే గొడవలు తగ్గుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.